ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. వాహనాలను తనిఖీలు చేసే క్రమంలో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5,849 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తీమాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని యాదయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధం, భూమి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. యాదయ్య భార్య, అల్లుడు, కుమార్తెలు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఓ యువతి నిర్వహించిన జన్మదిన వేడుకకు హాజరైన సహ ఉద్యోగి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన పద్మశాలి ఉద్యోగుల సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంఘ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈగ వెంకటేశ్వర్లు ఉద్యోగులు ఐక్యతతో ఉండాలని, పేద విద్యార్థులకు, చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 29న వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు జిల్లా పార్టీ ఇన్ఛార్జి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. సుమారు 9,000 మంది కార్యకర్తలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. గత 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన బ్రిడ్జ్ నిర్మాణం సరైన పర్యవేక్షణ లేకుండా నత్తనడకన సాగుతుందని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెనను వెంటనే పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో కేటాయించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని పెద్దాపూర్కు మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ధర్నా చేపట్టారు. నూతన పాఠశాల వస్తుందని సంబరాలు చేసుకునేలోపే స్థలం సరిపోదంటూ వేరే గ్రామానికి స్కూల్ ను మార్చడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.